మైక్రోసాఫ్ట్ అడ్వాంటేజ్ ఇండియా ఫౌండేషన్ తోటి తెలంగాణ గవర్నమెంట్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఒక అగ్రీమెంట్ చేసుకుంది. ఏంటంటే ఆ అగ్రీమెంట్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక 500 ప్రైమరీ స్కూల్స్‌ని సెలెక్ట్ చేసుకొని, అందులో చదువుతున్న 50,000 స్టూడెంట్స్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అలాగే ఎక్స్‌పర్ట్స్ తోటి క్లాసెస్ చెప్పించడం. దీని ద్వారా వాళ్ళకి డిజిటల్ నాలెడ్జ్ మీద అవగాహన ఏర్పడుతుంది. అలాగే నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, అండర్‌స్టాండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇన్ ఫ్యూచర్‌లో చిన్నప్పటి నుండే కనుక వీళ్ళు ఇలా నేర్చుకున్నట్లయితే, ఇన్ ఫ్యూచర్‌లో వాళ్ళు మిగతా ప్రపంచంతోటి పోటీ పడే అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణలో ఉన్న ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్స్‌లో 80% ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే పేదరికం బ్యాక్‌గ్రౌండ్ నుండే వస్తారు కాబట్టి, వాళ్ళకి తెలుగులో అలాగే ఇంగ్లీష్‌లో 2 లాంగ్వేజెస్ మీద గ్రిప్ ఉన్న టీచర్స్ తోటి ఇక్కడ క్లాసెస్ అనేది చెప్పించడం జరుగుతుంది. సో, ఇది గ్రేట్ ఇనిషియేటివ్. ఆల్రెడీ చూసాం మనం. టీచర్స్‌కి గూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇప్పించాలని తెలంగాణ గవర్నమెంట్ చూస్తుందని లాస్ట్ వీడియోలో మనం చూసాం. సో, ఇదేంటంటే ఇది స్టూడెంట్స్‌కి సంబంధించింది. ఫేస్‌బుక్ పేరెంటల్ కంపెనీ మెటా కొత్తగా ఒక యాప్‌ని తీసుకురావాలనుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సెపరేట్ ఒక యాప్‌ని తీసుకురావాలనుకుంటుంది. దాని గురించి అది అనౌన్స్ చేసింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మెటాకి సంబంధించి ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ అలాగే మెసెంజర్ యాప్స్ ఉన్నాయి. వీటితో పాటు స్పెషల్‌గా ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ లాగానే ఒక యాప్‌ని తీసుకురావాలనుకుంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. దాని గురించి అది అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ఒక పోస్ట్ పెట్టాడు దానికి రిప్లైగా. ఏంటంటే అది, మీరు ఆల్రెడీ సోషల్ మీడియా వింగ్‌లో ఉన్నారు. అంటే వాట్సాప్ కానీ, ఫేస్‌బుక్ గానీ ఇవి మెయింటైన్ చేస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్. ఇప్పుడు మీరు మాకు పోటీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన యాప్ తీసుకొచ్చేటట్లయితే, మేము కూడా మీకు అగెయిన్స్ట్‌గా ఒక సోషల్ మీడియా యాప్ తీసుకొస్తాం అని చెప్పేసి ఒక ఫన్నీగా ఒక స్టేట్మెంట్ పెట్టారు. ఓకే. ఆల్రెడీ మెటా 2023లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లోకి ఎంటర్ అయింది. ఈ డిపార్ట్‌మెంట్‌లోకి. ఓకే. అంటే చాలా హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ పెడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ చూసాం చాట్‌జీపీటీ అనేది ఎంత సక్సెస్ అయిందో, పీపుల్‌లోకెళ్ళిపోయిందో. ఇప్పుడు మెటాకి సంబంధించి చూసుకుంటే వాళ్ళకి చాలా మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఎవరు? యూజర్స్. ఎలా? ఫేస్‌బుక్ పరంగా చాలా మంది యూజర్స్ ఉన్నారు. వాట్సాప్ పరంగా మెయిన్ అంటే ఈ చాట్ చేసుకోవడానికి, కాల్ చేసుకోవడానికి మెయిన్ యాప్ వాట్సాప్. దానికి వరల్డ్ వైడ్‌గా చాలా మంది యూజర్స్ ఉన్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా. దాంతో పాటు మెసెంజర్ గూడా వాడుతున్నవాళ్ళు. ఇంతమంది యూజర్ బేస్‌ని పోగొట్టుకోవడానికి మెటా ఇష్టపడట్లేదు. దానికోసం వాళ్ళే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక యాప్‌ని తీసుకొస్తున్నారు. అలాగే ఈ మెటా హ్యూమనాయిడ్ రోబోట్స్ మీద కూడా వర్క్ చేస్తుంది. చూద్దాం అంటే రాబోయే రోజుల్లో అది ఎలాంటి యాప్ తీసుకొస్తుందో, అది మనకి ఎలా యూజ్ అవుతుందనేది. డీప్‌సీక్ ఫస్ట్ టైమ్ వాళ్ళ కంపెనీకి సంబంధించిన అంటే పెట్టుబడి, ఇన్వెస్ట్‌మెంట్ అలాగే వాళ్ళకొచ్చే బెనిఫిట్ వీటికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది. దాని ప్రకారం ఏంటంటే, వీళ్ళు ఈ వి3 ఆర్1 మోడల్ రిలీజ్ చేసిన తర్వాత చాలా సక్సెస్ వచ్చింది వరల్డ్ వైడ్‌గా. ఎంతలా అంటే వాళ్ళకి సంబంధించిన రైవల్స్ ఆల్‌మోస్ట్ కొలాప్స్ అయ్యే స్టేజ్‌కన్నంత. అంటే ఈ ఎన్‌విడియా చిప్ కంపెనీ ఈ డీప్‌సీక్ దెబ్బకి ఒక్క రోజులోనే ఆల్‌మోస్ట్ కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకుంది. ఓకే. అంటే వాటి విలువ అంతగా పడిపోయింది. సో, అలాంటి డీప్‌సీక్ ఏం చేసిందంటే, ఇప్పుడు చైనాకి అమెరికా ఈ చ అంటే అప్‌గ్రేడెడ్ అడ్వాన్స్‌డ్ చిప్స్ ఎక్స్‌పోర్ట్ చేయకుండా ఆంక్షలు విధించింది. ఓకే. సాంక్షన్స్ పెట్టింది. సో, దానికోసం వీళ్ళేం చేశారంటే ఈ డీప్‌సీక్ కంపెనీ డిఫరెంట్ సోర్సెస్ నుండి H800 చిప్‌లు అంటే తక్కువ సామర్థ్యం, తక్కువ కెపాసిటీ ఉన్న చిప్‌లని డిఫరెంట్ సోర్సెస్ నుండి కొనడం స్టార్ట్ చేశారు. అలా ఒక 2 సంవత్సరాల్లో వాళ్ళు 10,000 చిప్‌లు కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి వాటి ద్వారా ఈ డీప్‌సీక్‌ని స్టార్ట్ చేసి దాన్ని రన్ చేశారు. సో, ఎప్పుడైతే వీళ్ళకేంటంటే ఈ H800కి చిప్‌ల కోసం వీళ్ళు పెడుతున్న పెట్టుబడి పర్ డే దగ్గర $87,000గా ఉంటే, వీళ్ళకి వచ్చే ఈ ఇన్‌కమ్ అనేది దగ్గర 5,60,000గా ఉంది. అంటే ఓవరాల్‌గా 1 ఇయర్‌లో చూసుకుంటే, వీళ్ళు పెడుతున్న పెట్టుబడి, వీళ్ళకొచ్చే ఇన్‌కమ్ థియరిటికల్‌గా చూసుకుంటే దగ్గర $200,000,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది అని జెప్పేసి. అంటే దీనికంటే తక్కువ ఉండొచ్చు. కానీ థియరిటికల్‌గా, ప్రాక్టికల్‌గా వాల్యూ చేంజ్ అవ్వచ్చు. బట్
$200 మిలియన్ వరకు లాభం వచ్చే అవకాశం ఉందని. అయితే ఈ డీప్‌సీక్ తొందరలో ఈ సక్సెస్ అయిన R1 మోడల్‌కి నెక్స్ట్ అప్‌గ్రేడేషన్ R2ని కూడా మేలో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే. అలాగే మనం కూడా మన ఇండియాలో డీప్‌సీక్ లాంటి ఒక టెక్నాలజీని అంటే తొందరలో వస్తే మనం కూడా హ్యాపీగా ఉంటాం. మనం కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్ చేయగలిగినంత వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు రిలయన్స్ కానీ మిగతా వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయగలరు. వీళ్ళేంటి జస్ట్ $6 మిలియన్ మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ డీప్‌సీక్ తయారు చేయడానికి. కానీ మన దగ్గర ఉన్న వాళ్ళు బిలియన్స్ డాలర్స్ కూడా ఖర్చు పెట్టే అంత సంపద ఉన్న వాళ్ళున్నారు. సో, డెఫినైట్‌లీ మన దగ్గర నుంచి కూడా తొందరలో డీప్‌సీక్ లాంటి ఒక ఇన్నోవేషన్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేద్దాం. అయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే, కంపెనీస్ అనేటి జాబ్స్ ఇవ్వడంలో అంటే ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పేసి లింక్డ్ఇన్ ఒక నివేదిక ఇచ్చింది. ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకు జాబ్స్ ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్‌గా ఉన్నాయి కంపెనీస్. కానీ రియాలిటీలో చూసుకుంటే కంపెనీస్‌కి అవసరమైనంత మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు మార్కెట్‌లో అవైలబుల్‌గా లేరు. సో, అంటే ఇన్ ఫ్యూచర్‌లో ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మంచి గ్రిప్ ఉండి దాని బేసిక్స్ మీద మంచి అవగాహన ఉంటుందో వాళ్ళకు డెఫినైట్‌లీ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సో, ఇలా మనం ఎప్పటికప్పుడు వచ్చే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అప్డేట్స్ అన్నిటిని కూడా మనం వీడియోస్ రూపంలో నేను చెప్తూ ఉంటాను. అంటే ఏమేమి వచ్చాయో అక్కడ న్యూస్ సోర్సెస్ అన్ని కలెక్ట్ చేసుకొని డెఫినైట్‌లీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న అప్డేట్స్ ఏమేమి వచ్చాయో తెలుసుకోవాలంటే డెఫినైట్‌లీ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈవెన్ మీ ఒపీనియన్స్ కూడా ఏదైనా ఉంటే చెప్పండి. అలాగే రాబోయే రోజుల్లో మనం ఈ చాట్ జీపీటీ గాని, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని గాని ఈచ్ అండ్ ఎవ్రీ కామన్ మ్యాన్ ఎలా యూజ్ చేసుకోవాలి? అంటే కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది? కొంతమంది డాక్టర్స్ ఉంటారు, జర్నలిస్ట్ ఉంటారు, అలాగే లాయర్స్ ఉంటారు. సో, ఇప్పుడు ప్రొఫెషనల్ ఫీల్డ్స్‌లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం చాలా ఉంది. ఈవెన్ స్టూడెంట్స్ కూడా. సో, వాళ్ళెలా యూజ్ చేసుకోవాలంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అకాడమిక్‌గా సక్సెస్ అవ్వడానికి, వాళ్ళు రాయబోయే ఎగ్జామ్స్‌లో సక్సెస్ అవ్వడానికి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా పనిచేస్తుంది? అలా పని చేసేలాగా మనం దాన్ని ఎలా వాడుకోవాలనే దాని మీద కూడా నేను రాబోయే రోజుల్లో క్లాసెస్ చెప్తాను, వీడియోస్ చెప్తాను. సో, ప్లీజ్ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.